ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరట వందనాలు. అందరికీ ప్రైజ్లార్డ్. ఈరోజు మనం దేవుని వాక్యం నుంచి భయం గురించి మనం చూసుకుంటాము. అది యోబు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనంలో చూసినట్లయితే, ఏమి జరుగుతుందని నేను భయపడ్డానో అదే నాకు జరిగింది. ఇక్కడ యోబు గారు చెప్తున్నాడు, మన చుట్టూ శత్రువులు ఉన్నా, మన చుట్టూ నిందలున్నా, అపనిందలున్నా, శ్రమలున్నా దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభువు మనకు తోడుగా ఉన్నాడు. అదేవిధంగా వాక్యం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే, కాబట్టి ప్రభు నాకు సహాయం చేసేవాడు, నేను భయపడను, నన్ను ఎవరేం చేయగలరు అంటున్నాడు. మన శత్రువులు మనల్ని ఎవరు ఏం చేయలేరు, ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కీర్తన గ్రంథంలో కూడా ఉంది, 10,000 మంది వచ్చినాను, 1000 మంది వచ్చినాను, నా చుట్టూ ఉంచినా నాకేం కాదంటున్నాడు. ఎంత మంచి వాక్యాలు దేవుడు బైబిల్లో రాయబడినది. దేని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. భయపడుతున్నావంటే ఏది నువ్వు భయపడుతున్నావో అదే నీ మీదకి వస్తుంది. అయితే మనము దేవుని యందు భక్తి కలిగి ఉండాలి. సాతాను చూసి భయపడాల్సిన అవసరం లేదు. సాతాను యొక్క భయాల నుంచి దేవుడే మనల్ని విడిపిస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. ఆమేన్.